వాళ్ళ చేత అడిగిస్తారు. అంటే ఆయన ఏం చెప్తాడో మీరు అడిగిన దానికి ఆయన ఏం చెప్తాడో సమాధానం నాకు అప్పుడే ఊహించలేను, కానీ ఊహించగలను. ఆయన ఏం చెప్తాడో తెలియకపోయినా ఊహించగలను. యాక్సిడెంటే కదా, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా, కేసులు పెట్టాలా అన్నాడు కదా. ఇది కూడా అంతే, ఏముంది చుట్టూ ఉన్నారు, ఏదో ఆమె చేయేశారు అంటాడేమో. అలా అంటే గనక నిజంగా ఇంకా అంతకు మించి సిగ్గుమాలిన తనకి ఏం లేదండి. అంతకు మించి నిజంగా పొలిటికల్ గా తన అనర్హుడు. లిటరలీ చెప్తున్నా, పొలిటికల్ గా తన పొలిటికల్కే కాదు మనిషిగా ఉండడానికి కూడా తన అనర్హుడు. ఇదే మాట అంటే కనుక నిజమే, మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తే చిన్నోడు యాక్సిడెంట్ చేశారు అన్నాడు. ఈ రోజు నిందితుల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళని నిందితుల కింద చేర్చే ప్రయత్నం చేసిన దానికి అప్పలరాజుని లోపల పెడితే, సిద్దిర అప్పలరాజుని జైల్లో పెడితే, రిమాండ్ కి పంపిస్తే కోర్టు ఈరోజు అతన్ని పరామర్శించాలి అనే నెపం పెట్టి బల ప్రదర్శన చేశాడు. తీరా పోని అతను పరామర్శించాడు అంటే అది కూడా లేదు. కావాలని టైం ప్రకారం కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది. నాకు నిజంగా ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డిని ఒకటే, మీరు సమర్థిస్తారా, మీరు ఖండిస్తారా, సమర్థిస్తారా? ఖండిస్తే ఆ మహిళా ఎస్ఐకి క్షమాపణ చెప్పండి మీ పార్టీ తరఫున. ఒకటే క్లియర్ గా అడుగుతున్నా, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారండి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఆడబిడ్డ. అంటే సారీ అనిత గారు, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు అని మీరు స్వీట్ గా మాట్లాడుతున్నారు, కానీ సొంత చెల్లిని రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని పోస్టులు పెడితే వాడిని భుజాన్ని వేసుకు తిరిగిన నాయకుడు అండి ఆయన. సమర్థించిన మీరు పదే పదే నాయకుడు అనకండి, వాళ్ళ నాయకుడు మీకు కాదు. అసలు నాకు ఆ నాయకుడు అన్న పదానికి అర్థమే మారిపోద్ది. అలాంటి వాడు నాయకుడు అంటే గనక అందుకే మీరు పదే పదే నాయకుడు అని కూడా అనుకో. ఆ గొడ్డల పార్టీ అంతే, పులివెందుల ఎమ్మెల్యే అనుకోండి, అందులో ఉన్నాడు కాబట్టి. అంటే ఎందుకంటే ఈ మాట అంటున్నానండి, చాలా చిరాకు అనిపించిందండి ఇందాక. మీరు అన్నది కరెక్టే, సొంత చెల్లి గురించి తప్పుడుగా మాట్లాడితేనే అలాంటి వాడిని భుజాన్ని వేసుకొని, అలాంటి వాడిని భుజం మీద చెయ్యేసుకొని ఫోటోలు దిగి, ఇంకా అనండి, ఇంకా తల్లిని కూడా అన్నారండి వాళ్ళు, వైఎస్ఆర్ సోషల్ మీడియా వాళ్ళు. తన తల్లిని కన్న తల్లిని కూడా అన్నవాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. ఎవరికైనా తల్లి గురించి, చెల్లి గురించి, ఇంట్లో భార్య గురించి, బిడ్డల గురించి తప్పుగా మాట్లాడితే నిజంగా పక్కన కాదు కదా, కనీసం చూడటానికి కూడా ఇష్టపడం మనం. అది అతను నైజం. మనం ఏం చేస్తాం, అతను నైజం. ఈ రోజు నేను ఒకటే అంటే, నా అత్తగాడికి ఎలాగూ లేదు, కనీసం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులని ఈ టైంలో స్పందించాలి. ఏ రకంగా స్పందించాలి, అది తప్పు అని స్పందించాలి. ఈ రోజు జరిగిన సంఘటన అది కూడా వెయిట్ చేస్తాను నేను, అలా ఏం జరుగుతుందేమో వెయిట్ చేస్తాను. అంటే ఒకటి మీరు ఫైనల్ గా ఒక మాట అనిత గారు, మీరేమైనా దీని మీద సోమోటోగా యాక్షన్ తీసుకోవాలండి, తీసుకుంటాం. నేను మా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ సీఎం గారు ఒకటే ఒక మాట్లాడేవారు, ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేస్తే అదే చివరి రోజు. క్లియర్ గా దానికి మేము స్టికాన్ అయి ఉన్నాం. కంపల్సరీగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హోమ్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ.